హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం అని చేస్తున్నాను అనమాట. పెద్దలు కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే చాలా క్యూట్గా ఉంటుంది పిల్లలకి అని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి బటర్ఫ్లై బీడ్స్ అనమాట. చూస్తున్నారు కదా, కలర్ కలర్ బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయో క్యూట్గా. సో ఇవి తీసుకున్నాను అనమాట, ఒక 20 గ్రామ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ అనమాట, 2 mm సైజులో ఉంటాయి గోల్డ్ బీడ్స్. సో ఇవి వచ్చేసి పర్ల్స్ అనమాట, 10 mm సైజు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హుక్ అండ్ రింగ్ అనమాట, నైలాన్ థ్రెడ్, గ్లూ, సీజర్. ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే కనుక నేను ఈ నీడల్కి 2 లైన్స్ నైలాన్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాను అనమాట. అలాగే ముడి కూడా వేసుకున్నాను. సో ఇప్పుడైతే కనుక ఈ రింగ్కి మనము నీడల్ అనేది ఎక్కించేద్దాము. సో చిన్నగా వేసుకోండి, ముడి అనేది చిన్నగా వేసుకోవాలన్నమాట. సో ఈ 2 లైన్స్ తీసుకున్నాం కదా, ఈ 2 లైన్స్ మధ్యలో నుంచి నీడల్ అనేది తీసుకోవాలి. అప్పుడు ఇలాగా ముడి అనేది పడిపోతుంది. సో ఇప్పుడు మనము స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ పర్ల్స్ తీసుకుందాము. ఈ పర్ల్స్ తర్వాత ఒక గోల్డ్ బీడ్ అనమాట, స్మాల్ సైజు. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వేసుకుందాము. ఈ బటర్ఫ్లైస్ అనేది పైకి ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ వేయాలన్నమాట. గోల్డ్ బాల్ అయిన తర్వాత ఒక పర్ల్ తర్వాత గోల్డ్ బీడ్ వేయాలి. సో చిన్నపిల్లలకి చాలా బాగా ఇష్టపడతారనమాట ఇవి, ఎందుకంటే బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా. సో బటర్ఫ్లైస్ అంటే చాలా పిల్లలు ఇష్టపడతారు, కలర్ కలర్ బటర్ఫ్లైస్ అనేసి. సో ఇప్పుడు ఇలా వేసాను. తర్వాత వచ్చేసి మరి ఒక గోల్డ్ బాల్ అనమాట, ఒక గోల్డ్ బాల్, ఒక పర్ల్, అలాగే మరి ఒక గోల్డ్ బాల్ తీసుకోవాలి. సో ఆల్టర్నేట్గా ఇలా తీసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు ఎల్లో బీడ్ తీసుకుందాం అనమాట. సో తర్వాత వచ్చేసి మరి ఒక గోల్డ్ బాల్, ఒక పర్ల్, అలాగే మరి ఒక గోల్డ్ బాల్. సో ఇప్పుడు ఇలా ఎక్కించుకుందాము. ఇలా మొత్తం కలర్స్ అన్నీ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు బ్లూ వేసుకుందాము. సో ఇప్పుడు మరి ఒక గోల్డ్ బాల్, ఇలాగే మరి ఒకసారి రిపీట్ చేయాలన్నమాట. నేను చేశాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేశాను అనమాట. దీని తర్వాత మనము నెక్స్ట్ ఏమి వేయాలనేది చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడైతే కన్నా పర్ల్స్ ఉన్నాయి కదా, మిడిల్లో పర్ల్స్ అనేది రావాలన్నమాట. సో ఒక పర్ల్ తీసుకున్నాను, అలాగే ఒక గోల్డ్ బీడ్ తీసుకున్నాను. ఇలాగే 5 బీడ్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట. సెంటర్లో మనకి బీడ్స్ అనేది వస్తుంది, కొంచెం లుక్ అనేది బాగుంటుంది. సో అందుకని నేను ఈ మధ్యలో కొంచెం వేరియేషన్ చూపించాను అనమాట. సో ఇలాగా 3 బీడ్స్ వేయాలి. ఇలా వేసాం కదా, మరి ఒక 2 వేసుకోవాలి. పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారండి, ఇవి అయితే బాగుంటుంది. అన్ని కలర్ డ్రెస్సెస్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. కలర్ కలర్ ఉన్నాయి కదా, సో ఇష్టపడతారనమాట. పిల్లలకి కలర్స్ అంటే ఇష్టం కదా. సో అందుకని నేను ఈ బటర్ఫ్లై ఇది చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 5 వేసేసుకున్నాం మనము. 5 వేసుకున్న తర్వాత మరి ఇక్కడ ఎలా వేసామో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా రిపీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే కనుక మనము ఫినిష్ చేసామన్నమాట. మొత్తం ఇటువైపు ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా వేసేసాము. ఇప్పుడు వచ్చేసి మనము నెక్స్ట్ హుక్ అనమాట. ఈ హుక్కి నీడల్ అనేది రింగికి ఎక్కించేసుకొని 3 టైమ్స్ ఇలా తిప్పేసుకోండి. ఈ లెఫ్ట్ హ్యాండ్ గట్టిగా పట్టుకోవాలన్నమాట, లేకపోతే లూజ్ అయిపోతుంది. సో ఇలా తిప్పేసుకొని రైట్ హ్యాండ్ నుంచి ఈ రింగ్ ఉంటుంది కదా, ఈ రింగ్లోకి నీడల్ అనేది ఎక్కించేసుకొని ఈ రింగ్లో నుంచి మరి ఒకసారి ఎక్కించుకోండి. ఇప్పుడు టైట్ అయిపోతుంది. ఇప్పుడు మనము వదిలేసినా కూడా ఏం లూజ్ కాదనమాట. సో ఇప్పుడు 3 టైమ్స్ వేసుకోవాలి. ఇప్పుడైతే 2 టైమ్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు ఇలా వేసేసుకొని మనము కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు గ్లూ పెట్టేసుకుందాము. గ్లూ పెట్టుకున్నట్టయితే మనకి ఊడిపోకుండా ఉంటుందనేసి ఒక ఇదే అనమాట. సో డ్రై అయిపోతుంది. సో తర్వాత నీట్గా ఉంటుందన్నమాట. సో లుక్ అయితే ఇలా ఉందన్నమాట.
సో ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టినప్పుడు వీడియోస్ అనేది నోటిఫికేషన్ తెలుస్తుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.